ఏ ఏ పెళ్ళిలో గాదు. అంటే థీమ్ ఎక్కడ చూసినా యూత్ కాలేజ్ ఫంక్షన్స్ గానీ, ఏదైనా గానీ అది ఫేర్‌వెల్ ఫంక్షనా హోలీ. ఏడ చూసినా ఫస్ట్ ఈ పాట ప్లే చేయాల్సిందే. ఇప్పుడు అంత గూడా. అసలు. ఇప్పటికే ఉంది ఆ క్రేజ్ ఈ పాటకి. అంత మేము క్రేజ్ ఉంది. నేనప్పుడప్పుడు జనరల్‌గా ఎక్కువ పబ్బింగ్స్‌కెళ్తుంటా. హ్మ్. అప్పుడప్పుడు అక్కడ గూడా ప్లే చేస్తూ ఉంటారు. ఆ పబ్స్‌లో సాంగ్ గూడా. యాహ్! పబ్స్‌లో కానీ ఆ తెలుగు సాంగ్ లేకుండే అట్లా ముందు. ప్లే చేయగానే యాహ్! వేరే అంటే ఫీల్ ఉంటది. ఆ! అందరూ యాహ్! ఆబ్వియస్‌గా. అరవడం గాని అదంతా యాహ్! వేరే ఉంటది యాహ్! వైబ్. అప్పుడే రిలీజ్ అయినప్పుడే మనకి బెంగుళూరు నుంచి వేరే లాంగ్వేజెస్ వాళ్ళు గూడా కన్నడలో చేయండి, ఓకే. దాంట్లో చేయండి ఈ పాట అని దే అవును. రీచ్డ్ ఎందుకు ఔట్. అప్పుడు సాంగ్ అంటే వేరే లాంగ్వేజెస్‌లో చేయలేదు. తెలుగు వన్‌కి ఇచ్చేయడం జరిగిందా సాంగ్ యాహ్! మొత్తం? తెలుగు వన్‌కి రైట్స్ ఇచ్చేయడం మొత్తం వాళ్ళకే జరిగింది. ఇచ్చేసారు. యాహ్! తర్వాత మళ్ళీ మీ ఛానెల్‌లో కూడా మళ్ళీ చేసినట్టున్నారు అది. అంటే అంటే ఎవరి దాన్ని వెర్షన్స్ వాళ్ళు మార్చి చేసుకున్నాము. ఓకే. మళ్ళీ. బట్ హ్మ్. సాంగ్ అప్పుడు ఉన్నది తెలుగు అనే అప్పుడు. దే ఓకే. సపోర్ట్ ఇండిపెండెంట్ రాహుల్ సిప్లిగంజ్, ఓకే. దెన్ రోలిడా, దెన్ మాకు సపోర్ట్ తెలుగు వన్‌లో వచ్చింది. చాలా సాంగ్స్ చేసినట్టున్నారు గదా! యాహ్! యాహ్! తర్వాత కూడా బ్యాక్ టు ఇంకా చాలా. బ్యాక్ 3-4 4 సాంగ్స్ సాంగ్స్ హ్మ్. తెలుగు చేసిర్రు. వన్ చేసాము. హ్మ్. దాని తర్వాత వి స్టార్టెడ్ టు అండర్‌స్టాండ్ ద ఇండస్ట్రీ అండ్ ఓకే. అప్పుడు ఎలా అప్పుడు మీ జరుగుతుంది ఓన్ ఏంటో ఛానెల్ అర్థమైంది. యాహ్! పెట్టేసుకొని యాహ్! ఇంకా చిన్నస్వామి అండ్ సన్నీ యాహ్! ఆస్టిన్ అనే యాహ్! ఛానెల్ పెట్టేసుకొని ఇంకా ఇద్దరు. ఎందుకు అంటే ఒక క్వెషన్ ఏంటంటే 'చిపాక్‌లో' నలుగురు. హ్మ్. నేను చూసిందంటే మీ మీ గ్యాంగ్. సో, ఎందుకు అట్లా బ్రేక్ అయిపోయిండ్రు? అందరు ఎవరికి వాళ్ళు అట్లా ఛానెల్ పెట్టేసుకున్నారు. అంటే మీరు అలాగే కలిసుంటే ఇంకా ఎన్నో హిట్స్ వచ్చేవేమో ఛానెల్స్ అని ఎవరిది చాలా వాళ్ళది మంది ముందు నుంచి అనుకున్నారు. ఉంది ముందు నుంచి ఉంది. ఛానెల్స్. అదే ఆ! గదా! అది సాంగ్‌కి కొలాబరేట్ అయినాము అంతే. ఓకే. తర్వాత కూడా ఎవరిది వాళ్ళు సాంగ్స్ చేసుకున్నాం గానీ, మళ్ళీ చేసే అంత కొలాబరేషన్ అదే ఏం లేకుండే. కొలాబరేషన్ ఎందుకు జరగలేదు మళ్ళీ అని. అంటే ఆ గ్యాప్ ఆర్టిస్టిక్ ఎందుకొచ్చింది? ఈగోస్ అయన్నీ ఉంటుంది గదా! ఆ ఓకే. రోజుల్లో అది వి వర్ వెరీ యంగ్ అప్పుడు 8 ఓకే. ఇయర్స్ బ్యాక్ అంటే. హ్మ్. అండ్ ఆర్టిస్టిక్ ఈగోస్ ఉంటుంది ఆ అంటే ఆ రోజుల్లో. సాంగ్ తర్వాతే అందరూ ఎవరి ఛానెల్ వాళ్ళకుంది కాబట్టి మీరు మళ్ళీ యాహ్! కొలాబరేషన్ ఏమి సో, అవ్వలేదు బేసికల్‌గా తర్వాత. ఏంటంటే హ్మ్. వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ యూ నో నైస్ ర్యాపర్స్ అంటే అప్పట్లోనే. ర్యాపర్స్ వాళ్ళు వాళ్ళు ముందు ప్రాపర్ నుంచి. ర్యాపర్స్. మాకు హ్మ్. మ్యూజిక్ వస్తది. వాళ్ళకి ర్యాప్ వస్తది. ఓకే. హ్మ్. సో, మేము మ్యూజిక్ చేసాము. అట్లా వాళ్ళు ర్యాప్ చేసారు. హ్మ్. అంతే అక్కడికి అది సెట్ అయిపోయింది. అది రిలీజ్ అయిపోయింది. హిట్. ఓకే. హిట్. దాని తర్వాత అట్లాంటి మళ్ళీ అవకాశం రాలేదు చేద్దామని. హ్మ్. సో, మళ్ళీ మేము ఎప్పుడు వి ఆల్వేస్ వాంటెడ్ టు డూ న్యూ థింగ్స్. ఇప్పుడు ఓకే. ర్యాప్ తర్వాత నెక్స్ట్ లవ్ సాంగ్ చేసాం. హ్మ్. దాంట్లో అసలు ర్యాపే ఉండదు. సో, అలా మేమేంటంటే ఒక్క దానికే స్టిక్ కాలేదు. అంటే మీరు అన్ని డిఫరెంట్ జానర్స్ యాహ్! యాహ్! ఎంచుకున్నారు. హ్మ్. నేను చూసినాను కదా! జానర్స్ ఆ! మనకు తెలుగు ఫస్ట్ థింగ్ తెలుగు లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్. అవును. తెలుగులో ఇప్పుడు పంజాబీ లాగా ఈజీగా సాంగ్స్ చేయలేము. చేయలేము. ఆ అవును. వర్డింగ్ సిలబుల్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ తెలుగు. డిఫరెంట్ ఉంటది. మేము లిరిక్స్ మాది మేమే రాసుకుంటాము. ఓకే. బట్ ఈ మధ్య కొంచెం కష్టంగా ఉంటుంది లిరిక్స్. అరే మార్కెట్ కాంపిటీషన్ అదే. అయిపోయింది. ప్రతి గల్లీకి ఆర్టిస్ట్ ఉన్నాడు ఇప్పుడు. అవును. రైట్. సో కొంచెం లిరిక్స్ అందరికి అర్థమయ్యేటట్టు అర్థం అవ్వాలి, తెలుగులో క్యాచీగా హ్మ్. ఉండాలి ఉంటే అండ్ ట్రెండీ బావుంటదది. మ్యూజిక్ ఉండాలి. సో ఓకే. వి ట్రై టు గెట్ ఎవ్రీథింగ్. వి డిడ్ లోఫై అనే మ్యూజిక్ జానర్. ఓకే. వి డిడ్ ఈడీఎం. వి ఓకే. డిడ్ రీమిక్స్ ఆఫ్ మెనీ ఓల్డ్ అవును. సాంగ్స్. ఓల్డ్ సాంగ్స్ అన్ని చాలా రీమిక్స్, రీమిక్స్ రీమిక్స్‌లు కూడా మ్యాషప్స్ కూడా చేసాం. చేసాం. చేశారు. యాహ్! మ్యాషప్స్ చేసాం హ్మ్. మేము. జెమినీ మ్యూజిక్ వాళ్ళు, మా అవును. మ్యూజిక్ వాళ్ళు దే హావ్ అవర్ వీడియోస్, మ్యాషప్ వీడియోస్. ఓకే. ఆ రోజుల్లో వి డిడ్ సో మచ్. అండ్ యాహ్! 'జింపాక్స్ ఫ్యాక్ట్ 2' కూడా రికార్డ్ అయింది బేసికల్లీ. ఓకే. అయింది కానీ అండ్ రిలీజ్ అవ్వలేదా? ఎవరితోటయింది అంటే రోలిడాతోటి అయింది. ఓకే. యాహ్! వి ప్లాన్డ్ 'జింపాక్స్ ఫ్యాక్ట్ 2' ఓకే. ఒక్కసారి కాదు, 2 సార్లు, 3, 4 టైమ్స్ ప్లాన్ చేసాము విత్ హ్మ్. డిఫరెంట్ ఆర్టిస్ట్స్ లైక్ 'ఎంసీ మైక్ విల్ ఎలానో'. హ్మ్. వి ట్రైడ్ ప్లానింగ్ అదే. వర్షన్ 2. నాట్ ఎగ్జాక్ట్‌లీ 'జింపాక్స్ ఫ్యాక్ట్ 2' అని పెడదాం అనుకోలేదు. బట్ సేమ్ వైబ్ తోటి ఓకే. వి ట్రై టు కొలాబరేట్ విత్ డిఫరెంట్ ఆర్టిస్ట్స్ ఓకే. తెలుగులో. హ్మ్. బట్ ఇట్ కుడెంట్ హ్యాపెన్. ఎందుకంటే వీడియో మేకింగ్ కానీ, ప్రొడక్షన్ కాస్ట్ యాహ్! అయన్నీ ఓకే. వస్తుంది కదా! ఓకే. సో మార్కెట్ లేనప్పుడు వి డోంట్ ఫైండ్ ప్రొడ్యూసర్స్ ఫర్ మ్యూజిక్ వీడియోస్. సో మేము సొంతంగా ఇప్పటి వరకు కూడా వి ట్రై టు గెట్ అవర్ ఓన్ కంటెంట్ టు ఆడియన్స్. అవును. అంటే యాహ్! మీ ఓన్‌గానే మీరు చేయాలని మీరు అంటే మీకంటూ ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ లాగా మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. కానీ యాహ్! ఇంకా మీరు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ లాగే ఉండాలని మీరు యాహ్! యాహ్! ఫర్ అనుకుంటున్నారా? ష్యూర్. ఫర్ అదే షూర్. అవును. వి హావ్ అవర్ ఓన్ ఎప్పుడైనా అదే. లేబుల్. హ్మ్. మా ఆ! సొంత లేబుల్‌లోనే రిలీజ్ అవుతుంది రిలీజ్. సాంగ్స్ అవును. అండ్ వి వాంటెడ్ టు సపోర్ట్ ఆర్టిస్ట్స్ రైట్. ఓకే. అండ్ ఆహ్, ఆహ్, మాకు ఏంటంటే వీడియోస్ చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో. హ్మ్. మార్కెట్ లేకుండా వి అవును. కెనాట్ క్రియేట్ వీడియోస్. వీడియోస్. బట్ ఐ హావ్ టు ప్రౌడ్‌లీ సే వి ఆర్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ టు హావ్ అబౌట్ 20 ప్లస్ సాంగ్స్ ఇన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్. వావ్! అండ్ ఫస్ట్ మాదే హ్మ్. ఉంది స్ట్రీమింగ్ హ్మ్. ప్లాట్‌ఫార్మ్స్‌లో, స్పాటిఫైలో అప్పటి నుంచి. బట్ అవును. మన తెలుగు ఆడియన్స్‌కి అంత అవగాహన ఉండదు. ఇలా ఉంటుంది అంటే ఏంటి అని. హ్మ్. మన వాళ్ళకేంటంటే ఇప్పుడిప్పుడు కొంచెం ఎంకరేజ్‌మెంట్ యూట్యూబ్ ఉంది. యాహ్! హ్మ్. యూట్యూబ్‌లో ఎక్కువ సాంగ్స్ చూసి ఇండిపెండెంట్ సాంగ్స్‌కి ఎక్కువ యాహ్! ప్రాధాన్యం హ్మ్. పెరిగింది. హ్మ్. ఇంక ఈ ఫోక్ సాంగ్స్ వచ్చిన తర్వాత కూడా వీడియోస్‌కి వాటికి హ్మ్. ఎక్కువ ఇప్ ఆర్టిస్ట్‌లకి యాహ్! అవకాశాలు గూడా వస్తున్నాయి. కానీ అప్పుడు అంటే మీరు చేసిన టైంలో అంత ఎవరికీ లేదు. తెలీదు. లేదు. జస్ట్ అవును. సాంగ్ వినడం మట్టుకే.
అప్పుడే వీడియో చూడాలి. చాలా రేర్ యూట్యూబ్ కూడా అదే. అప్పుడప్పుడు కూడా స్టార్ట్ అప్పుడు ఫోన్స్ అవ్వట్లేదు. కూడా ఫోన్ తక్కువ కదా, అవును. అందరి దగ్గర చిన్న ఫోన్సే ఉండేవి ఒకప్పుడు కాబట్టి. హనీ సింగ్ ఉండే, హనీ సింగ్ అప్పుడు యూట్యూబ్ కూడా లేకుండే. ఐ థింక్ మ్మ్. MP3 తను మొబైల్స్ లో ఈ ఉంటుండే. యూట్యూబ్ అంటే యూట్యూబ్ బాగా పాపులర్ అయ్యాక హనీ సింగ్ అనేది తెలిసింది అందరికి. అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇక్కడ వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి తెలిసింది తెలిసింది. కానీ అప్పుడు మా కాలేజ్ డేస్ అప్పుడు మొత్తం MP3s అవి డౌన్లోడ్ చేసుకొని అంటే వింటుండే. మీరు ర్యాప్ ఆ ఫీల్ లో ఉన్నారు కాబట్టి మీరు విన్నారు. యా యా అది తెలియని వాళ్ళు ఎవరు వినలేదు. లేదు. మ్మ్. ఇప్పుడు నేను యాజ్ ఎ సింగర్ గా నాకు మ్మ్. మామూలు పాటలు వినడం తెలుసు. అవును ఆ చిత్రమ్మ గారి పాటలు, వాళ్ళ పాటలు వినడమే తెలుసు, అవును కానీ హనీ సింగ్ వినాలని మాకు తెలియదు. మ్మ్. సో నేనేమంటున్నా అంటే యూట్యూబ్ వచ్చాకే హనీ సింగ్ అనేది యా అందరికి తెలిసింది. అంటే యూట్యూబ్ వచ్చాక కాదు, యూట్యూబ్ పాపులర్ అయ్యాక. అవును. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఇఫ్ యు సీ అవును మీలాంటి వాళ్ళు ఆర్టిస్ట్లను ముందుకు తెస్తున్నారు. అవును యు గైస్ టేక్ ఇంటర్వ్యూస్ ఆఫ్ మంచి లెజెండరీ Legend. మ్యూజిక్ అవును. డైరెక్టర్స్, సింగర్స్ అని యూట్యూబ్ వల్లనే వి యూట్యూబ్ గెటింగ్ టు వల్లనే నో ఇది దెమ్. అవుతుంది. నేను కూడా బేసిక్ గా అంటే ఈ సంగీతం అంటే ఇంత ఇష్టం కాబట్టి ఇప్పుడు మన వాళ్ళందరూ అంటే ఆర్టిస్టులు అందరూ ఇలా రావాలి బయటికి. అంటే ఇప్పుడు మన చాలా మంది ఎంతో మంది మంచి మంచి సాంగ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు బయటికి రాలే. అంటే వాళ్ళు వచ్చి మేము ఇలా చేసామని చాలా మందికి తెలియదు. సో అలా మన వాళ్ళందరూ బయటికి రావాలంటే సింగర్స్ అందరూ ఆర్టిస్ట్ ఫస్ట్ బయటికి రావాలనేది నా కాన్సెప్ట్. సో అందరితో మాట్లాడాలని ఒక ఇదితో ఉన్నాను. Yeah. అందుకే ఈ రోజు కూడా మిమ్మల్ని తీసుకురావడానికి రీజన్ అదే. అసలు ఆ పాట చేసిన తర్వాత మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. చాలా ఎవరికీ రేర్. ఇవ్వలేదు. అంటే మ్మ్. ఏమంటారు మొహమాటం. వి ఆ, డోంట్ అసలు నాకు గుర్తుండి అప్పుడు బతుకమ్మ సాంగ్ చేసాం V6 ఓకే. వాళ్ళకి అండ్ బోనాల సాంగ్. అప్పుడు మ్మ్. ఒక ఛానల్ కి ఇచ్చాము. మ్మ్. హార్డ్లీ ఒక 20 minutes ఉంటుంది, బట్ ఓకే. బైట్స్ ఏదో. దాని తర్వాత వి డోంట్ ఎప్పుడు చేయలేదు ఇంటర్వ్యూస్ ఎక్కువ. ఇప్పుడు అంటే జర్నీ మామూలుగా అంటే కాలేజ్ డేస్ లో అట్లా మైక్ తో అట్లా క్లోజ్ అంటే ఫ్రెండ్షిప్ వల్ల ఆ సాంగ్ వచ్చింది. తర్వాత సాంగ్స్ మీరు కంటిన్యూస్ గా చేయడం జరిగింది కదా. ఆ రామ్ మిరియాల గారు కూడా మీతో యా యా ఉన్నారు కదా. యా అంటే ఎప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఎప్పటికీ ఇంకా మీతో కొలాబరేషన్ లో ఉన్నారా, యా లేకపోతే లేదు, సినిమా తను సాంగ్స్ పాడుతున్నారు కాబట్టి? తను బేసికల్గా ఇప్పుడు మొత్తం మూవీ సైడ్ వెళ్ళిపోయారు మూవీ కాబట్టి మూవీ సైడ్ మాకు ఏ వెళ్ళిపోయారు. సపోర్ట్ అయినా మాకు ఇప్పుడు మన సిద్ధరంగి ఫ్లూ తనే వాయించాడు. సో ఎనీథింగ్ ఏదన్నా ఉన్నా కూడా ఏమన్నా ఫ్రెండ్షిప్ అలాగే ఉంది యా యా కాబట్టి యా ఎప్పుడైనా అవసరం ఉందంటే ఖచ్చితంగా ఆయన మా వస్తారు. కాంబినేషన్ లో మ్మ్. మంచి మంచి సాంగ్స్ వచ్చినాయి. అదే. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, బట్ ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. వి ఆల్రెడీ వర్క్ ఇప్పుడు అండ్ లాయిలో చాలా హిట్ అయింది సాంగ్ అవును అది కదా. అవును. రామ్ మిరియాల గారే కదా పాడింది. అవును. అంటే అది మ్మ్. సినిమా సాంగ్స్ పాడాక పాడారా, నో నో లేకపోతే నో లేదు అది లేదు, అది ముందు ఇప్పుడు నుంచి. చాలా ముందే? ముందు ఉంది. యా అది ముందు నుంచి. వచ్చి ఆల్మోస్ట్ 4 years ఉంది. యా ఆ సాంగ్ ఒక్కసారి నా కోసం. ఒగ్గేసిపోనాదే నన్ను ఒగ్గేసిపోనాదే, ఒట్టేసుకున్నాదే నా చేత ఒట్టేసుకున్నాదే, నన్ను చూడొద్దని మాటలాడొద్దని సంద పొందుల్లో నా సైగ చెయ్యొద్దని ఒగ్గేసిపోనాదే రామా ఒగ్గేసిపోనాదే. లాయిలో లలాయి లాయిలో లాయిలో లలాయి లాయిలో ఎటేసి అన్నాదే రామా ఎటేసి అన్నాదే, అట్టెట్ట గంటాదే రామా ఎలగెళ్ళిపోతాదే. శివాని పిలిచి గుర్తులే లిరిక్స్. లిరిక్స్ అని మర్చిపోయారు. వెల్కమ్ ఐ మీన్ చేస్తూ ఉంటాం కదా సాంగ్స్. కాదు అంటే లిరిక్స్ ఎవరు దీనికి? దీనికి రామ్ రాశాడు లిరిక్స్. రామ్ మిరియాల గారు. సూపర్ ఓకే. రాశాడు. యా తను లిరిక్స్ అండ్ చెప్పాం కదా. యా సింగర్ యా ర్యాపర్ కూడా ఆయన. ఇప్పుడు ఐఎమ్ నాట్ బేసికల్ నేను ఒక సింగర్ అని చెప్పుకోలేను, ఒక ర్యాపర్ అని చెప్పలేదు. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అట్లా Okay. అన్నమాట. బట్ రామ్ హ్యాస్ మ్యూజికల్ టచ్ బ్యాక్గ్రౌండ్ అదే. ఉంది తనకి, అండ్ చిన్నకు కూడా ఉంది. నాకేం లేదు. ఉంది టచ్. అన్ని ప్లే చేస్తారు. అన్ని వచ్చు, అన్ని అన్ని ఇన్స్ట్రుమెంట్స్. instruments ఏది play చేస్తారు. ఏదైనా అవును. చేయండి, ఇది బాయ్ ఇది ఒకసారి చూపెట్టండి. నాకు హార్మోనియం కూడా తెలుసు. ప్లే చేస్తాడు, తబలా ప్లే చేస్తాడు. కంపోజింగ్ మొత్తం తనే కదా మీ సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ మంచి background. కొలాబరేషన్. యా ఓకే. చిన్న లేనిది ఐ కాంట్ డూ ఎనీ సాంగ్, అదైతే చెప్పొచ్చు. అసలు సన్నీ ఆస్టిన్ లేకపోతే చిన్న స్వామి లేదు, చిన్న ఇక స్వామి ఇప్పుడైతే లేకపోతే డ్యూయో సన్నీ కాంబో ఆస్టిన్ అయిపోయింది. లేదు. Yeah. కదా ఇద్దరు Yeah. ఉంటేనే సాంగ్ హిట్. షీ హాజ్ హిస్ స్ట్రెంగ్త్ ఏంటంటే తన బీట్స్ ఆర్ లైక్ క్రేజీ ఉంటాయి. తన బీట్స్ చేశారంటే ఇంకా దానికి తిరిగి ఉండదు. సో యా ఎవరిది వాళ్ళకు ఉందని అంత స్ట్రెంత్. లైక్ ఐ డూ వర్క్ ఆన్ బీట్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ అదని.